ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు మాల్ విశాఖలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి విశాఖ ఆర్కే బీచ్కు చేరువలో హార్బర్ పార్క్ వద్ద 13 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే విశాఖలో లులు మాల్కు భూ కేటాయింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యాయి. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని ప్రభుత్వం నామమాత్రపు రుసుముతో ఆ భూములను లులు మాల్కు కట్టబెట్టిందని ఆరోపిస్తూ హైకోర్టు అడ్వకేట్ శివానంద్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తుల భూములను ప్రభుత్వమే కబ్జాకు పాల్పడిందని అన్నారు. అధికారిక రికార్డుల్లో ఆ భూమి ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పేరుతోనే ఉందని, ప్రభుత్వం అత్యుత్సాహం చూపించి జీవో నంబర్ 45 జారీ చేసిందని మండిపడ్డారు. వైజాగ్ నడిబడ్డులో భూముల విలువ పెరిగిపోవడంతో ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా గవర్నమెంట్ మాకు బలం ఉంది కదా అని చెప్పి మేం చేసిందే ఇష్టారాజ్యం అని చెప్పి న్యాయం చూడదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏకపక్షంగా భూములు ఆక్రమించడం, ప్రైవేటు వ్యక్తులకి డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానికే నిండు ఉదాహరణ రీసెంట్గా తేదీ 26/3/2025 గవర్నమెంట్ ప్రభుత్వం లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి హార్బర్ పార్క్ పాండురంగాపురం సర్వే నెంబర్ 1011/A1A2 సర్వే నెంబర్లో సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఏకపక్షంగా భూమిని కబ్జా చేసి 13 ఎకరాలు కబ్జా చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా ఎవరిని ఓపెన్ ఆక్షన్కి పిలవకుండా ఏకపక్షంగా భూమి లూలు షాపింగ్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వాళ్ళకి 99 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు నామినల్ అమౌంట్ లీజ్గా ఇస్తూ 99 సంవత్సరాలకి లీజ్గా ఇస్తూ అన్యాక్రాంతం చేయబడింది. దానికి ఒక ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలం గవర్నమెంట్ భూమి అని అందరూ అనుకుంటున్నారు, కానీ అది పచ్చి అబద్ధం. గవర్నమెంట్కి కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పాతీసి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా 22A లిస్టులో లేకుండా అడిగిన వాడు ఎవడో లేడని చెప్పి మాదే పవర్ బలం అని చెప్పి వాళ్ళకి సోర్స్ ఎలాగొచ్చిందో కూడా కనీస ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేకుండా గవర్నమెంట్ రికార్డులు తారుమారు చేసి భూమిని కబ్జా చేయడం జరుగుతున్నది. దానికే ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్ది. ఏంటి అంటే విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. లూలు షాపింగ్ మాల్కి GOMS నెంబర్ 45 తేదీ 26/3/2025 GOMS నెంబర్ 45 ద్వారా గవర్నమెంట్ లూలు షాపింగ్ మాల్ వాడికి బీచ్ ఒడ్డున 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 6 కోట్ల రూపాయలకు అప్పనంగా దారాదత్తం చేసింది. ఇది గవర్నమెంట్ భూమి కాదు. పత్రికాముఖంగా తెలియజేయమన్నది ఏమనగా ప్రజలకి ఇది గవర్నమెంట్ భూమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పక్కా ప్రైవేట్ భూమి, జిరాయితీ భూమి. దాని తగ్గ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి.